హాయ్ అండి. ఈరోజు శ్రావణ మంగళవారం కదండి. మంగళ గౌరీదేవికి పూజ చేస్తారండి ఈ శ్రావణ మంగళవారం రోజు. అంటే ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు పసుపుతో గౌరీదేవిని చేసుకొని తమలపాకు మీద పెట్టి పూలతో అలంకరించుకొని పూజ చేసుకుంటారండి. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ గౌరీదేవిని పూజించిన తర్వాతే వరలక్ష్మీదేవిని పూజ చేస్తారు కదండి ఈ శ్రావణ మాసంలో. అంటే గౌరీదేవి అంటే ఎవరు ఒక శక్తి కదండి. ఆమె పార్వతీదేవి కదండి. ఆమె సాక్షాత్తు ఈశ్వరుని పతి అంటారు కదండి. అట్లాగే వరలక్ష్మి వ్రతం అంటే ఏందండి, 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. పార్వతీదేవిది ఒక శక్తిపీఠం. అంటే బీహార్ దగ్గర గయాలో మంగళ గౌరీదేవిగా వెలిసింది కదండి. ఆమె శ్రావణ మాసంలో కూడా వచ్చేది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అంటే ఆమె కూడా ఒక శక్తే కదా. కొల్హాపూర్లో ఒక మహాలక్ష్మీదేవి ఒక శక్తి. అంటే వీళ్ళంతా కంది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు పార్వతీదేవిని ఆహ్వానించినప్పుడు ఆమె అగ్నికి ఆహుతి అయినప్పుడు ఖండాలుగా చేసింది ఎవరు? మహావిష్ణు. ఆమె భాగాలన్నీ శక్తిపీఠాలుగా వెలిసిన ప్రదేశాలే కదండి ఇవన్నీ. కొల్హాపూర్ కానీ, గయాలో గౌరికాదేవి కానీ ఇవన్నీ శక్తిపీఠాలే కదా. మనం పూజించే కొద్దీ వాళ్ళు మనకి వరాలు అనేది ఇస్తూ ఉంటారండి. అంటే దక్ష ప్రజాపతికి అది జరగాలి కాబట్టి, అంటే పార్వతీదేవి యొక్క పుట్టుక గురించి తెలియాలి కాబట్టి ఆ అవతారంలో అది జరిగింది. ఇప్పుడు రామాయణం అంతా జరగాలి కాబట్టి సీతాదేవి వనవాసం చేసి అరణ్యవాసంలో ఉండి అదంతా చేయాలి కాబట్టి ఆ రామాయణం అనేది కథ జరిగిందండి. చాలామంది అంటుంటారండి, ఇంకా నలుగురితో సంఖ్య ఎక్కడుండిందండి నలుగురితో సంఖ్య? పార్వతీదేవికి నలుగురితో సంఖ్య ఉండిందండి. ఆమె ఈ శివుణ్ణి పెళ్ళాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది? హిమాలయాల్లోకి వెళ్ళిపోయింది. ఏ అక్కాజెల్లెలతో ఆమె సంఖ్య ఎక్కడుందండి? ఎక్కడా లేదు. ఆమెకి ఎంతమంది అండి అక్కాజెల్లెలు? పార్వతీదేవికి ఆమెకి ఎక్కడా సంఖ్యత లేదు. ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది, ఆమె వివాహం చేసుకుంది శ్రీరాముణ్ణి. ఆమెకి అక్కాజెల్లెలతో సంఖ్యత ఉండిందా? ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళిందండి ఆమె? ఒక రాజు కూతురై ఒక రాజును చేసుకొని అరణ్యవాసంలో ఉండింది. ఏ అక్కాజెల్లెలతోనా సంఖ్య ఉండిందా? ఒక అక్కాజెల్లెలు చూపించండి సంఖ్యతగా ఉండిందని, లక్ష్మీదేవిని కానీ పార్వతీదేవిని కానీ. ఎక్కడ ఏ తెలుసుకొని చదివి పురాణాల్లో చూపించండి. ఎక్కడైనా అక్కాజెల్లెలతో సంఖ్యత అనేది లక్ష్మీదేవికి కానీ పార్వతీదేవికి కానీ ఉందా? ఎక్కడా లేదు. ఆ ఇంట్లో ఉన్నంత వరకే అత్తామామలు ఉన్నారు. తర్వాత వాళ్ళు అరణ్యవాసం చేశారు. పార్వతీదేవి కూడా ఆడపడుచుండింది. ఆమె హిమాలయకి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడుందో ఎప్పుడో తర్వాత చూపిస్తారు పార్వతీదేవి వారికి ఆడపడుచుంది అని. లక్ష్మీదేవికి కూడా అంతే కదండి. ఆమె అరణ్యవాసాలకు వెళ్ళిపోయింది. ఇక్కడెక్కడ అత్తగారింట్లో ఎప్పుడూ లేదు. ఎప్పుడు అరణ్యాల చుట్టూ తిరుగుతూ ఉండింది లక్ష్మీదేవి. అంటే పార్వతీదేవికి దక్ష ప్రజాపతి నన్ను ఇంతే ఒక ఆస్తి లేదు అంతస్తు లేదన్న దానితో హేళన చేశాడు కాబట్టి ఆమె అగ్నికి ఆహుతి అయిపోవాల్సి వచ్చింది. ఆహుతి అయిపోయి ఒక శక్తిగా నిలబడి 18 శక్తి రూపాలుగా వెలిసిందండి. ఎవరు? పార్వతీదేవి కదండి. ఈ శక్తి రూపాలన్నీ ఆమె శరీరంలో ఉంచి వచ్చినవే ఒక్కొక్క శక్తిపీఠంగా వెలిసింది. దాంట్లో అందులో ఉండేది కూడా మహాలక్ష్మి రూపమే కదండి. అన్ని రూపాలన్నీ పార్వతీదేవి మాతవే కదండి. అన్నీ ఆయన శరీరంలోంచి వచ్చిన భాగాలే కదండి ఇవన్నీ. మానవ జన్మనెత్తిన శ్రీరాముడికి ఎన్నో అవస్థలు, ఎన్నో కష్టాలు. పార్వతీదేవికి కూడా అంతే. శివుణ్ణి చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఆమె ఎన్నో బాధలు పడింది. సీతాదేవి కూడా ఎన్నో అవస్థలు పడింది. అంటే మహిళలకి ఈ రోజు నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఆ పురాణం ఉన్నప్పటి నుంచి సీత కష్టాలు పీతవే అంటారు కదండి. పురాణ కాలం నుంచి స్త్రీకి అనేది కష్టాలు ఎప్పుడూ తగ్గలేదండి. ఎప్పుడు కష్టాలు స్త్రీకి. ఎప్పుడు ఆమె సుఖపడింది లేదు, చేసింది లేదు. ఆ పురాణంలో సీతాదేవిని చూసుకున్నా అంతే, పార్వతీదేవిని చూసుకున్నా అంతే. కాకపోతే మనం పూజ చేసే కొద్దీ వాళ్ళు రాతలు మారుస్తారంటారండి. కొంచెం దైవబలం పెరగద్ది అని చెప్తూ ఉంటారండి. నేను చిన్నప్పుడు పుట్టిన దగ్గర రామాయణాన్ని రాశారని చెప్తారండి మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. అక్కడ ఒక రాగి చెట్టు ఉంటే అక్కడ రామాయణాన్ని రాసేవాళ్ళు అని చెప్పారు.
నేను పుట్టింది కూడా అమావాస్య అండి. అమావాస్య, దీపావళి అమావాస్య రోజు పుట్టాను. లక్ష్మీదేవిది కూడా అంతే కదండి, దీపావళి రోజే కదా ఆమె కూడా పుట్టిందని చెప్తారండి. ఆమె రాముడితో సక్రంగా లేక లాస్ట్కి అరణ్యవాసంకి వెళ్ళి భూమిలోకి వెళ్ళిపోతుందండి సీతాదేవి కూడా. ఆడవాళ్ళకి ఎప్పుడు ఈ రోజు కూడా సుఖాలు అనేది రాలేదండి, ఎప్పుడు ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక మహిళగా ఎప్పుడైనా కానీ ఏ భర్త అయినా కానీ బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళకి అమ్మవారి రూపంలో ఆమె చూపిస్తుందండి. ఎప్పుడు ఆడవాళ్ళు కన్నీళ్ళు అనేది పెట్టకూడదండి. నాకు తెలిసినంత వరకు ఆడపిల్లని కానీ ఏడిపించిన కన్నీరు పెట్టిన అమ్మవారి అవతారం ఎత్తద్దండి. ఆ అవతారంలో వాళ్ళకి ఏం చేస్తుందో మనకు తెలియదండి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, సీతాదేవిని ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టిన తర్వాత లాస్ట్కి ఒక ఆడదాని వల్లే కదండి అతను హతమైంది. రామాయణం అంతా రావణాసురుడితోనే కదా, సీతారావణాసురుడే కదండి స్టోరీలంతా ఉండేది. ఇప్పుడైతే మనుషులకి కోరికలు అనేది ఉంటాయో ఆ కోరికల్ని హతమార్చేదానికే స్త్రీ రూపం ఒక శక్తిగా ఎదగద్దండి. అంటే సీతాదేవి ఒక శక్తే కదండి, అంటే 18 పీఠాల్లో ఒక శక్తి. ఆమె శక్తి మామూలుగా శాంతంగా ఉంటుందండి. ఎవరైనా మహాలక్ష్మీదేవి అయినా కొంతవరకే శాంతంగా ఉంటుంది. ఆమె ఎంతవరకు ఉంటుందంటే ఆమె చాలా భరిస్తుంది, ఎవరేమన్నా శాంతంగా నవ్వుకుంటూనే ఉంటుంది. కానీ ఆమె అవతారం ఎత్తాల్సిన రోజు ఎత్తితే మాత్రం వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని మాత్రం అణిచేస్తుందండి. ఇదండి శక్తి రూపం అంటే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా గమ్ముగా మౌనంగానే ఉంటుందండి, నవ్వుకుంటూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి తెలివి లేదు అంటారు, లక్ష్మీదేవికి కొంచెం తెలివి తక్కువదంటారు. పార్వతీదేవికి ధైర్యం అంటారు, సరస్వతీదేవికి జ్ఞానం అంటారు. రావణాసురుడు కూడా ఎవరండి, ఒక బ్రాహ్మణ్సే కదండి రావణాసురుడు కూడా పార్వతీదేవి దగ్గర నుంచి ఆమె ఒక మైరావుని పెట్టి ఒక గృహాన్ని ఏర్పరచుకుంటే ఆ గృహాన్ని కావాలని కదండి రావణాసురుడు కోరి తెచ్చుకునేది. ఒక స్త్రీ గృహాన్ని కోరుకుంటాడు, ఇంకో స్త్రీ చేత ఇది వధింపబడతాడండి రావణాసురుడు. నేను చాలా వరకు ఆడపిల్ల విషయాలు చెప్తానండి. నీరు పోసిన వాడు నారు పోయకుండా ఉంటాడా అంటే నీరు పోసి వదిలేయకూడదండి. దాంట్లో నారు పోసి వదిలేయకూడదు, నీరు కూడా పోసేయాలండి. నీరు కూడా పెట్టందే పంట పొలం పైకి రాదు కదండి. కొంతమంది పంట వేస్తారు కానీ నీళ్ళు సరిగా పెట్టరు, చెప్తున్నానండి. నీళ్ళు కూడా సక్రంగా పెడితే ఒక ఆడపిల్లకి అనేది అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసేసి ఇచ్చేసి పంపిస్తారు కదండి ఆడపిల్లకాయల్ని, అలా చేయకండి. ఎందుకంటే నా అల్లుడు అనేసి మురిసిపోకుండా అంటే నీ కూతుర్లకు కూడా కొంచెం బాగా ఉంచండి. అంటే చాలామంది తల్లిదండ్రులకి నేను ఒక సందేశం ఇస్తున్నానండి. ఎందుకంటే పార్వతీదేవి దగ్గర నుంచి ఈ కష్టాలు అనేది ఆడపిల్లకాయలకు ఉన్నాయండి. సీతాదేవి కూడా కష్టమే, పార్వతీదేవి కూడా కష్టమే. తన తండ్రి పుట్టింటికి రాకుండా పిలవకుండా వాళ్ళకి ఆస్తి లేదని ఇప్పటి నుంచే పురాణం నుంచి వచ్చే కథలే కదండి ఇవన్నీ. అంటే మనము ఇచ్చేటప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదండి. తల్లిదండ్రులు ఉంటే తన బిడ్డల్ని నా కొడుకున్నాడు, నా కోడలుంది అనే ఉద్దేశంతో కాకుండా ఆడపిల్లకాయల్ని తండ్రి ఇప్పుడు నీకు హెల్త్ ఏమన్నా బాగలేదు అలాంటప్పుడు నీ బిడ్డకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. అంటే మళ్ళీ మొత్తం అల్లుడి చేతిలో పెట్టకండి. నీ బిడ్డకి ఇవ్వాల్సినవి, నీ బిడ్డ కూడా హోదాగా బతకాలి కదండి. మొత్తం నా అల్లుడు అని ఇస్తే నీ అల్లుడు రేపు తినేసి వెళ్ళిపోతే అప్పుడు సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి నీకు? నీ బిడ్డను బానిసత్వం చేస్తారా? కాదు కదండి. నీ బిడ్డ కూడా ఒక హోదాలో బతికేటట్టు చేయండి. ఒక తల్లికి కూడా నేను సందేశం ఇస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది, తన బిడ్డను ఒక దగ్గర ఇచ్చాము, ఆ బిడ్డకి రేపు ఆ బిడ్డని ఇచ్చినప్పుడు అన్ని ఊడ్చని నా అల్లుడికే పెట్టేస్తానంటే అది చాలా తప్పండి. నీ బిడ్డకు కూడా ఉంచుకొని తర్వాత సగం నీ అల్లుడికి ఇవ్వండి, సగం నీ కూతురికి ఇవ్వండి. ఆమె కూడా హోదాగా బతకాలి. ఇప్పుడు మనకి పురాణాల్లో చూసుకుంటే బాల్య వివాహాలు జరిగాయి, చిన్నప్పటి నుంచే బాల్య వివాహాలు జరిగాయండి. అంటే వాళ్ళు కట్నాలు లేక ఆడపిల్లని ఇప్పటి నుంచి కాదండి, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటారు కదండి.
అప్పటి నుంచి మనకి బాల్య వివాహాలేనండి. ఇంత కట్నం అని ఇచ్చేది, ఆడపిల్లని వదిలేసుకునేది. అంటే ఇంకా పుట్టింటోళ్ళు ఇదే ఆమెకి ఇచ్చేసేసి, వాడు ముసలోడైనా వయసులో ఉన్న వాడు తక్కువ వయసు ఎవడన్నా వాడు ఎలాంటి వాడైనా సరే ఇచ్చేసేసేది, ఆడపిల్లని పంపించేది. అంటే మా బరువు తగ్గిపోయింది అంటారు. పుట్టింటి వాళ్ళే ఆడపిల్లనిచ్చి బరువు తగ్గిపోయిందంటే అత్తగారిళ్ళు బాగా చూసుకుంటారని అర్థమా? మీరు చెప్పండి. నేను ఈ చెప్పే దాంట్లో ఎంతమందికి ఈ మ్యాటర్ అర్థమవుతుందో తెలిసి లైకులకు వచ్చేయండి. ఇప్పుడు పుట్టింటి వాళ్ళు మీరే నా బిడ్డ భారం అనుకుంటే అత్తగారింటికి పోయిన వాళ్ళకి భర్తకి అత్తకి మా ఆడబిడ్డలకు ప్రేమలు పొంగిపోతాయా? అంటే నీ కూతురు తీసుకోబోయే డబ్బును బట్టి వాళ్ళకి ప్రేమలు పొంగతాయి. కానీ నీ కూతురుని చూడంగానే ప్రేమలు ఇక్కడ 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు నీ బిడ్డ నీ ఇంట్లో ఉన్నప్పుడు నీకే భారం అయినప్పుడు వాళ్ళకెందుకు భారం కాకూడదండి? కన్న బిడ్డ కన్న రక్తం నుంచే ప్రేమ అభిమానాలు లేకపోతే బయట వాళ్ళకు ఉంటాయా? ఎక్కడో ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అక్కడ మనం ఇస్తాం, ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అంటారు, అక్కడ మనం ఇస్తాం తీసుకోబోయి ఆమెను మనకి ప్రేమలు వచ్చేస్తాయా? లేదండి. మీరు ఎప్పుడైనా నేను ఒకటి చెప్తున్నాను, ఆడపిల్లకి ఇచ్చే దాంట్లో మాత్రం ఆడపిల్లకి సేఫ్టీ చేయండి. వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇది శ్రావణ మాసంలో కాబట్టి ఇంటికి లక్ష్మీదేవి అని అంటారు కాబట్టి ఆడపిల్లను మాత్రం సేఫ్ చేయండి. వాళ్ళు బాగుండేటట్టు చూడండి. ఎందుకంటే వాళ్ళ కష్టాల్లో నెగ్గేకండి. ఎందుకంటే పుట్టింట్లో ఆడపిల్ల కాలు చాలా ఇదిగా బతుకుతారు, సున్నితంగా బతుకుతారు. ఎందుకంటే గారభంగా బతుకుతారు ఆడపిల్లకాయలు. అత్తగారింటికి పోయిన తర్వాత ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు అనేది మీరు రాకుండా చూసుకోండి. ఆడపిల్లకాయలకి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకంటూ ఒక సౌకర్యాన్ని కల్పించండి. మనకి అంటే మనం వరి వేసేటప్పుడు నారు వేస్తాం. నారు వేసిన తర్వాత దానికి నీరు కూడా సక్రంగా పెడితే కదా. ఇప్పుడు పుట్టింటోళ్ళు కూడా అట్లాగేనండి. ఇప్పుడు నారు వేసి వదిలేస్తే దానికి నీళ్ళు పెట్టేవాళ్ళు మనం సక్రంగా నీరు పెట్టినప్పుడు ఆ పంట బాగా పండుద్ది. అట్లాగే ఆడపిల్ల విషయంలో కూడా మనం ఇచ్చే డబ్బును పట్టే అక్కడ ఆడపిల్ల సక్రంగా కాపురం చేసుకుంటుంది. మనం అంతా అమ్మాయి దాంట్లో అమ్మాయికి మనం వేస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గౌరవం విలువ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏమీ లేకుండా చేసేస్తే అమ్మాయికి ఇల్లు కానీ గౌరవం కానీ ఎక్కడా ఉండవండి. ఇట్లాంటి పొరపాట్లు ఏ తల్లిదండ్రులు చేయవాకండి. ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్లు బాగలేవు, నీ బిడ్డలు నీ కొడుకులకు అప్పచెప్పకండి, నీ కోడలకు అప్పచెప్పకండి. మీరున్నంత వరకు ఒక తండ్రి ఒక బిడ్డను చూసుకోవాలి. అది బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పుడు నా కొడుకున్నాడు చూసుకుంటాడు, నా కోడలు ఉంది చూసుకుంటుంది అనే మ్యాటర్ మాత్రం చెప్పకండి. ఎందుకంటే నా తండ్రి వదిన కాలేదు, తండ్రి తర్వాతేనండి ఎవరైనా, కానీ తల్లిగా వదిన ఇప్పటికీ కాలేదు. ఒక ఆడబిడ్డకు మాత్రమే అవుతుందండి. నేను చెప్పేది వాస్తవాలు చెప్తున్నాను. ఈ స్టోరీలు కూడా తీసుకోవచ్చండి మీరు. నేను చెప్పేది వాస్తవం. ఎప్పుడు వాళ్ళ చేతుల మీద పెట్టకండి. బిడ్డల్ని ఒక తల్లి తండ్రి బతుకున్నంత వరకు. ఇప్పుడు మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు రేపు నా బిడ్డ ఉన్నాడు, నా కొడుకున్నాడు, నా కోడలు ఉంది అని అప్ప చెప్పవాకండి. అట్లాగా నేను చెప్పేది వాస్తవం చెప్తున్నానండి. అట్లా వాళ్ళ చేతిలో పెట్టొద్దు. మీరు నీ తండ్రి ఉన్నావు, నీ బిడ్డని ఇచ్చే ఒక చోట ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళ బాగోలు చూసుకోండి. ఒక తల్లిగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, తండ్రి ఉండేవాళ్ళు ఉంటారు, తల్లి లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటికి పోయి నీ కూతురు బాగోలు చూసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ చేసుకోండి. అంతేగాని వదిలేవాకండి ఆడపిల్లకాయల్ని. ఉన్నదంతా మాత్రం అల్లుల చేతుల్లో పెట్టకండి. ఉన్నవి ఊడ్చుకొని వెళ్ళిపోయి నీ కూతుర్ని ఏమి లేకుండా చేస్తే నీ కూతురు రేపు ఏం పెట్టుకొని బతకద్దండి. నేను సమాజానికి ఇదే మ్యాటర్ ఇస్తున్నానండి. ఏం చూసుకొని బతకద్ది నీ కూతురు. ఇప్పుడంటే చదువులు వచ్చాయి, అప్పుడు చదువు లేని కాలంలో ఎట్లా బతకాలని ఆడపిల్లకాయలు విధంగా బతుకుతారండి. ఆడపిల్లకాయలు కూలికి వెళ్ళి బతుకుతారా? ఇప్పుడు నీ ఇంట్లో గారభంగా పెరిగిన పిల్లకాయలు రేపు కూలి చేసుకొని బతుకుతారా? నేను చెప్పేది సక్రంగా మీరు లైక్లు చేయండి. నాకు చెప్తున్నాను, ఆడపిల్లకాయలు చేసి కోరండి మీరు. ఇప్పుడైనా కానీ ఆడపిల్ల కదా ఇచ్చేసాం వెళ్ళిపోయింది మన బాధ్యత వదిలేసుకున్నామనే దానికి మాత్రం తేవకండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు తల్లికి బాగాలేదు తండ్రికి బాగాలేదంటే వచ్చి చూసేది కూడా ఆడపిల్ల ఉంటుందండి. అంతే ఇచ్చేసాం అయిపోయింది మాకు ఇంతేను అని మాత్రం ఎప్పుడు అనుకోవకండి. కానీ అన్నదమ్ముల మీద మాత్రం వాళ్ళ బాధ్యత పెట్టకండి. మీరు తల్లి తండ్రి బతుకున్నంత వరకు ఆడపిల్ల చేసి మీరు కోరండి. వాళ్ళకంటూ ఏదో సేఫ్ చేయాలన్నా వెనకయ్యాలన్నా మీరున్నంత వరకే అమ్మాయికి ఏదైనా స్వేచ్ఛ ఏదైనా ఉంటుంది. మీరు పోయిన తర్వాత అమ్మాయిని ఎవరు చూస్తారు? నాన్న చూస్తాడు, మా వదిన చూస్తాడనే జ్ఞానాన్ని మీకు ఇచ్చాడా భగవంతుడు? లేదు కదండి. తల్లిదండ్రులు ఉన్నంత వరకే అండి సేఫ్టీ. ఇప్పటికైనా కానీ ఆడపిల్లకి చెప్తున్నాను. ఇది శ్రావణ మాసం అండి.
అర్థం చేసుకునే వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఉంటారు, తల్లులు చాలామంది ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళకి కన్నీళ్ళు కార్చకండి ఆడపిల్లకాయలకి. ఇప్పటికైనా వాళ్ళు బాగుండేటట్టు చూడండి, ఒక గౌరవంగా బతికేటట్టు చూడండి, ఒక పద్ధతిలో పెట్టేటట్టు చూడండి. అంతేగాని కనేసి వదిలేసేసి అబ్బా అంతా నా అల్లుడు చూసుకుంటాడు నాకేమి అనే ఉద్దేశంతో ఎప్పుడు అలా చేయకండి. మీకంటూ వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛనివ్వండి. వాళ్ళకంటూ ఒక మీరిచ్చే కట్నాల్లో వాళ్ళకి సగం ఇవ్వండి. వాళ్ళు బతకాలి కదా ఆడపిల్లకాయలు. మీరు ఉన్నదంతా ఊడ్చేసి వాళ్ళలో పెట్టేసి వాళ్ళంతా తినేసిన తర్వాత అమ్మాయి ఏ విధంగా బతకాలని మీరు చేసే పొరపాటు. అట్లా పొరపాట్లు చేయకండి దయచేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.